టీజీపీఎస్సీ ముట్టడి సంపూర్ణంగా కొనసాగింది. టీజీపీఎస్సీ ముట్టడిలో చాలామంది విద్యార్థులను, వేల మంది విద్యార్థుల్ని అరెస్టుల పర్వం కొనసాగింది. మన దగ్గర సింధిరెడ్డితో పాటు మిగతా నిరుద్యోగులు ఉన్నారు. ఎలా చూస్తున్నారు ఈ అరెస్టుల పర్వాన్ని? అసలు ఎందుకు అరెస్ట్ చేశారనేది మాకు ఇంతవరకు అర్థం కావట్లేదండి. అంటే ఇప్పుడు మాకు కావాల్సిన హామీలు ఇవి, మాకు మీ గవర్నమెంట్ నుంచి మాకు రావాల్సినవి ఇవి, చేయాల్సినవి ఇవి అని మేము అందరం ఒక దగ్గరికి వచ్చి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి చెప్పాలనుకోవడం తప్ప. ఎట్లా తప్పు అవుతుంది? అది మా ఫండమెంటల్ రైట్ని వయలేట్ చేశారు కదా ఈరోజు. ఎందుకు? మీ దగ్గర ఆ పవర్ ఉందనే కదా మీరు చేసింది. మీరు పవర్ చూపిస్తున్నారు. మా కడుపు మంట చూపించుకుందామని మేము వస్తే మీరు కనీసం ఇవ్వనప్పుడు ఇది ఏ రకంగా ప్రజాపాలన అవుతుంది? ఎట్లా ప్రజాపాలన అవుతుంది? ఇదేనా రేవంత్ రెడ్డి చేయాలనుకున్నది? ఎన్ని రోజులు చేస్తావు ఇట్లా? ఒక రోజు ఆపుతావు, 2 రోజులు ఆపుతావు, 3 రోజు ఆపుతావా? ఉన్న నిరుద్యోగులందరూ రోడ్డు మీదకి వస్తే ఆపగలుగుతావా నువ్వు? ఎందుకు ఇంత నువ్వు అన్నావు కదా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏది ఉన్నా పోలీసు వాళ్ళతో ఇది చేస్తారు, అది చేస్తారు, పోలీసు వాళ్ళతో నిర్బంధం చేస్తారు, అది అన్నావు కదా. కంచెలు వేస్తారు అన్నావా? నువ్వు వేసింది ఏంది ఈరోజు? నువ్వు కంచెలు పగలగొట్టినా అది చేసినాం అన్నావు కదా. మరి ఈరోజు వేసింది ఏంటి? టీజీపీఎస్సీకి వేసింది ఏంటి గవర్నమెంట్? ఒకటి కాదు 2-3 లెవెల్ ఆఫ్ కంచెల్స్ వేసి నువ్వు కంచెలు వేసి ఏమనుకుంటున్నా అసలు నాకు అర్థం కాదు. అంటే మేము మా భావం వ్యక్తం చేయొద్దా? ఎన్ని రోజులు ఇట్లా అణచిపెట్టుకొని ఉంటాం మేము మాత్రం? ఎన్ని రోజులు అణచిపెట్టగలుగుతావు నువ్వు? అది చెప్పాలి ఫస్ట్. అరే మేము అడిగేవేమన్నా వీలు కానీ హామీలా కాదు కదా. ప్రతి ఒక్కటి ఈజీగా చేయగలిగే అది కూడా మేము అడగకుండా నువ్వు ఇచ్చిన హామీలు మేము అడిగినాం. అది కూడా అడగొద్దంటే చదువుకున్న మేమే అడగకపోతే మరి వేరే వర్గాల పరిస్థితి ఏంది? ఇంతమంది ఒక ఏకదాటికి వచ్చినాం, దగ్గర 1000 మంది వచ్చిరు, ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేసిరు. ఏ రకంగా అసలు ఏమనుకుని అరెస్ట్ చేస్తున్నావు నువ్వు? 17 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి ఒక 17 నిమిషాలు నిరుద్యోగుల మీద దృష్టి పెడతలేదు. అదే 17 నిమిషాలు నిరుద్యోగుల మీద పెట్టడానికి లేదు. రేపు పొద్దున చంద్రబాబు ఈయన వస్తాడు, మేమిద్దరం కలవాలి, ముచ్చట పెట్టాలి అని మొత్తం ఫ్లెక్సీలు అవన్నీ పెడతాం. మరి మా సంగతి ఏంది? మేము తెలంగాణలోమే కదా, నువ్వు తెలంగాణ చీఫ్ మినిస్టర్వే కదా. మా సంగతి ఏంది? ఎన్ని రోజులు ఇట్లా వదిలేస్తావు మమ్మల్ని గాలికి? నువ్వు ఇట్లనే గాలికి తిరిగేటోనివి, మమ్మల్ని కూడా గాలికి వదిలేసావా? నువ్వు ఇవ్వాల్సిన రైట్స్ ఎందుకు మాకు ఇవ్వట్లేదు? మేము మాత్రం దీనికి ఆపేది తదుపరి కార్యాచరణ ఇంకా అనుకోలేదు. కానీ పోలీసులు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది మా తదుపరి కార్యాచరణ. మీరు మా గ్రూపులలో చేరి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని చేయాలనుకుంటారు కదా, అదే మిమ్మల్ని ఏ రకంగా చాలా తప్పుదో పట్టిస్తాం. మీ ఊహకు అందకుండానే మా కార్యాచరణ ఉంటుందని నేను చెప్తున్నాను. ఏదైతే రేవంత్ రెడ్డి నిరుద్యోగుల వల్ల వచ్చిండో ప్రభుత్వంలోకి, ఇప్పుడు ఆ ప్రభుత్వంతో ఎంత నిర్బంధం అంటే వేలాది పోలీసులు నిర్బంధించిండు. ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? ఇదేనా ప్రజాప్రభుత్వం? మా ప్రభుత్వం వస్తే మేము ఉద్యోగాలు ఇస్తామన్నట్టు ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? కంచెలు వేసిర్రు. 17 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి ఒక్కసారి 17 నిమిషాలు మాతో మాట్లాడడానికి లేదా? వేలాది మంది విద్యార్థులు వస్తే మేము వస్తే ప్రజాపాలన వద్దు, మేము బద్దలు కొట్టినాము, అందరు యాక్సెస్ ఉంటుంది, అందరు వచ్చి మా సమస్యలు చెప్పుకోండి అన్నారు. మేము శాంతియుతంగా వచ్చినాం మా సమస్యలు వినడానికి. అసలు రేవంత్ రెడ్డి ఇక్కడ లేడు, ఢిల్లీలో ఉన్నాడు. ఇప్పటిదాకా 17 సార్లు ఢిల్లీకి పోయిండు. అసలు పాలన ఇక్కడి నుంచి జరుగుతుందా, ఢిల్లీ నుంచి జరుగుతుందా? నైటు 2 గంటలకి 7 ఎమ్మెల్సీలనే జాయిన్ చేయించుకోవడానికి, ఎమ్మెల్సీని తీసుకోవడానికి మీకు టైం ఉంది, వాళ్ళతో లాబింగ్ చేయడానికి టైం ఉంది. ఇప్పుడు మాత్రము నిరుద్యోగులు ఇంతమంది రోడ్లెక్కి వేలాదిగా వచ్చి తరలి వస్తుంటే ఒక్క 17 నిమిషాల డెలిగేషన్కి రావడానికి సమయం లేదంటే ఏ నిరుద్యోగుల వల్ల మీరు అధికారంలోకి వచ్చిర్రో ఆ నిరుద్యోగులనే మీ ప్రభుత్వాన్ని కూలదోసే పరిస్థితి వస్తుంది. నిన్న నుంచే అరెస్టుల పర్వం కొనసాగుతుంది. నిన్న నుంచే గ్రామాలలో కూడా, మండలాల్లో, జిల్లాల్లో, ఇప్పుడు ఏకంగా రాజధానిలో. అవును, ఇది వీళ్ళు ఎట్లా ఆపుతారు సార్ మమ్మల్ని? ఎక్కడెక్కడి నుంచో నిరుద్యోగులు తరలి వస్తున్నారు. నల్గొండ నుంచి, వరంగల్ నుంచి ఇవాళ 10,000-20,000 మంది నిరుద్యోగుల్ని ఎక్కడికక్కడ డీటైన్ చేసి పడేసిరు. ఇది ఎట్లా ప్రజాపాలన అవుతుంది సార్? ఇది ప్రజాపాలన కాదు, ఇది నిజాం పాలన. ఇది నిజాం పాలన మించి కొనసాగుతుంది. ఇది చాలా తప్పు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఏ కంచెలైతే నువ్వు మళ్ళీ వేసినావో అవే కంచెలు బద్దలు కొట్టుకొని టీజీపీఎస్సీ ఆఫీస్కి మేము ముట్టడిస్తాం. మీరు ఎట్లా అయితే మమ్మల్ని అరెస్ట్ చేస్తారో, అసలు వీళ్ళు పోలీస్ పర్మిషన్లు వీళ్ళు ఫోన్లు ఎట్లా చెక్ చేస్తారు సార్? ఎవడిచ్చాడు? వీళ్ళకి మెజిస్ట్రేట్ అమ్మాయిల ఫోన్లో కూడా చెక్ చేసిర్రు, వాట్సాప్ ఓపెన్ చేస్తుర్రు. అసలు వీళ్ళకి ప్రైవసీ సార్ మాది, ఆర్టికల్ 21 సార్, ప్రైవసీ సార్ మాది. ఎట్లా వయలేట్ చేస్తారు సార్ వీళ్ళు? ఎక్కడికక్కడ డీటైన్ చేసి పడేసిర్రు. మమ్మల్ని ఫుడ్ మార్నింగ్ తీసుకొస్తే ఇప్పుడు పెట్టారు సార్ ఫుడ్. మాకు గోషమాల్ పిఎస్లో ఇప్పుడు ఫుడ్ పెట్టారు. పొద్దున్న నుంచి మేము అన్నం తినలేక వస్తున్నాం సార్. ఇప్పుడు ఫుడ్ పెట్టి పంపించారు. మాకు ఇంత దౌర్భాగ్యము మాకొద్దు. మీరు ఇచ్చిన డిమాండ్లే, మీరు ఇచ్చిన మేనిఫెస్టోలే ఉన్నాయే అడుగుతున్నాం. మేమేం కొత్త అడగట్లే. 1:100 చెప్పారు బట్టి విక్రమార్క గారు. ఖచ్చితంగా అవి అమలు చేసే వరకు అశోక్ నగర్లో ఉద్యమం కొనసాగుతుంది. ఎవ్వరు
అనుకోలేని విధంగా మేము కొట్లాడతాం, దానికి సిద్ధంగా మేము కార్యాచరణ రూపొందించుకుంటాం. ఇంకేం చేయాలంటున్నారు? అశోక్ సార్ ఒక దీక్ష చేస్తున్నారు, ఇంకేం చేయాలి? మేము మోతిలాల్ నాయక్ మొన్నటి వరకు దీక్ష చేసి దీక్షలు చేసి 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 అశోక్ సార్ ఆరోగ్యం క్షీణిస్తుంది, చాలా క్షీణిస్తుంది. ఆయన మా కోసం ఆయన త్యాగం చేస్తుడు, మాకొద్దు. మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సార్. మేము ఏదో దీక్షలు చేసినాం, అన్నీ చేసినాం, లాస్ట్ కొట్లాడి ఎందరో ఆత్మహత్యలు చేసుకొని బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ. మేము భయపడేటోళ్ళం కాదు. నువ్వు కేసులు పెట్టుకో ఎన్నైనా, తూటాలకు లాఠీలకు భయపడలేదు, నీకు భయపడతామా? అది దయచేసి హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగులు ప్రత్యేకంగా సెంట్రల్ లైబ్రరీ నుంచి మీరు కనుక ఎగ్జామ్లు పోస్ట్పోన్ చేయకపోతే, గ్రూప్ 1 1:100 చేయకపోతే, గ్రూప్ 2 పెంచకపోతే, గ్రూప్ 3 పెంచకపోతే, డిఎస్సి పోస్ట్పోన్ చేయకపోతే మళ్ళొకసారి టీజీపీఎస్సీని ముట్టడిస్తాం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. అది రైట్. అంటే ఇది నిరుద్యోగులు చేసే డిమాండ్. ఖచ్చితంగా మరోసారి